ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నారండి. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 8వ వచనం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని కీర్తితోను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనం ప్రతిరోజు దేవుని స్తుతించాలండి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మనం కీర్తించేటువంటి బిడ్డగా ఉండాలి. దేవుడు స్తుతుల పైన ఆసీనుడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని మనము ఎంత వర్ణించినా కూడా తక్కువేనండి. అంత ప్రేమ కలిగిన దేవుడు మనల్ని, దేవుడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే, ఆయన మనల్ని ఎంతగా గమనిస్తున్నాడంటే, ఆయన తన కంటి పాప వలె మనల్ని కాపాడుతున్నాడు. అంత గొప్ప దేవుడికి మనము ఎంత స్తుతులు చెల్లించినా తక్కువే. అంత గొప్ప దేవుడికి మనం ఎంత ప్రార్థన చేసినా తక్కువే. అంత గొప్ప దేవుడికి మనం ఎంత ఉపవాసాలు ఉన్నా తక్కువే. అయినా మనం అవన్నీ చేయకుండా మనము చేసే తప్పులకి, మనం చేసే అపరాధాలకి మనం కొన్ని శ్రమలు పడ్డప్పుడు దేవుడు నాకెందుకు ఇలా చేశారని దేవుణ్ణి అనేక మంది దూషిస్తూ ద్వేషిస్తూ దేవుణ్ణి కీర్తించకుండా, దేవుణ్ణి వర్ణించకుండా ఉన్నారండి. ఈ లోకంలో దేవుళ్ళు అని పిలువబడే ఆ బొమ్మలకి అనేక మంది మనుషులు పాల అభిషేకాలని, నెయ్యి అభిషేకాలని, ఈ లోకంలో అనేక అభిషేకాలు చేస్తున్నారు, రాళ్ళకి చేస్తున్నారు. మనం జీవం కలిగిన దేవునికి సేవిస్తున్నాం. మన దేవుడు సత్యమైన దేవుడని మనకు తెలుసు. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అని తెలుసు. మనము బాధపడితే దేవుడు ప్రత్యక్షమై వాక్యం ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, ఆయన సేవకుల ద్వారా మాట్లాడతారు. అనేక రీతిలుగా మాట్లాడి జీవం కలిగిన దేవుడు అని తెలిసినా కూడా మనం దేవుణ్ణి వర్ణించకుండా, దేవుణ్ణి కీర్తించకుండా మనం ఉంటే మనం చాలా ఇబ్బందులు మనం పడాలండి. మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎంత స్తుతులు చెల్లించాలా, దేవుడికి ఎంత ప్రార్థన చేయాలా. బైబిల్లో అనేక మంది భక్తులు, దానియేలు గారిని చూసుకున్నప్పుడు ఆయన ఏ పాపం చేయాలని యవనస్తుడు అయినా కూడా ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నారని ఆయన సింహపు బోన్లో వేసారండి. దానియేలు గారు చేసిన తప్పు ఆ ప్రజలకి ఏం కనిపించిందంటే, అతను అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అయితే ప్రార్థన చేస్తుండడం వాళ్ళకి నచ్చలా. షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు యేసుక్రీస్తుని అంటే యెహోవా గాని యేసయ్యని సేవిస్తున్నారు. వాళ్ళు సేవిస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టిన ప్రతిమకు మొక్కలేదని వాళ్ళని అగ్నిగుండంలో వేయాలని ప్రయత్నం చేశారు. దేవుడు వాళ్ళని కాపాడిన దేవుడు అంటే యేసుక్రీస్తు వారు. అంటే మన దేవుడు ఎంత జీవం కలిగిన దేవుడు. అందరి దేవుళ్ళలాగా మన దేవుడు రాళ్లలోనూ, చెట్లలోనూ, ఫోటోల్లోనూ ఉండే దేవుడు కాదండి. ఆయన మన హృదయము దేవుడికి ఆలయమై ఉంది. ఎప్పుడు మన హృదయంలో ఉంటాడు, మన శరీరంలో ఉంటాడు, మనకు వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, కొన్ని ఆలోచనలు ఇస్తాడు, బుద్ధినిస్తాడు, ఆయన సేవలో వాడుకునే దానికి గొప్ప తెలివినిస్తాడు. ఇంత ప్రేమమైన మనం పెట్టుకొని, ఇంత కృపమైన మనం పెట్టుకొని మనం దేవుణ్ణి ఎందుకు కీర్తించటంలా, మనం దేవుణ్ణి ఎందుకు సేవించటంలా, మనం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదని చూసుకుంటే మనము చాలా శ్రమలు పడాలి, మనం చాలా ఇబ్బందులు పడాలి. దేవుడి దగ్గరికి వస్తే శ్రమలు వచ్చినా వాటిని జయించే శక్తిని మనకి ఇస్తాడు. సాతాను ఏం చేస్తుందంటే, ఈ లోకంలో అన్నీ చూపించి, ఈ లోకము తినుము తాగుము సుఖించమని మనుషుల్ని కీర్తించకుండా, యేసయ్యని కీర్తించకుండా ఈ లోకంలో సినిమా పాటలు పాడుతున్నారు, ఈ లోకంలో అనేక పాపము చేస్తున్నారు. కానీ నిజమైన దేవుడి వైపు, సత్య దేవుడి వైపు, నిత్య దేవుడి వైపు మనము రావాలండి. యవనస్తులైన మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి ఎల్ల వేళలా ఆయన మన కష్టకాలమందు వల్లభు యెహోవాను స్తుతించు అని మనకి కీర్తనలు, పాటలు ఉన్నాయి. అంటే అవన్నీ ఎలా రాశారంటే, ఆత్మ పూర్ణుడుగా దేవుడు ఆయన భక్తుల చేత రాపించాడు. మనం కష్టాలు వచ్చినా దేవుణ్ణి కీర్తించాలా, మన సంతోషం కలిగినా దేవుణ్ణి కీర్తించాలా, మన కన్నీళ్లు కలిగినా మన దేవుణ్ణి కీర్తించాలా, మనం కుంగిపోయినా దేవుణ్ణి కీర్తించాలా, మన హృదయము మనం ఉప్పొంగుతున్న దేవుని కీర్తించాలి. ఎల్ల వేళలా ఆయన మనము ఎల్లప్పుడూ మన స్తుతులకి పాత్రుడు కాబట్టి, స్తోత్రార్హుడు కాబట్టి, ఆయన ఎప్పుడైతే మన స్తుతులకు పాత్రుడుగా మనం చేస్తామో దేవుడు మన బాధని చూస్తున్నాడు,
మనం దేవుని బిడ్డలు, ఇప్పుడు మనం ఉన్నాం, మన బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలకి మనం అన్ని కొనిస్తున్నాం. మనం అన్ని కొనిచ్చి వాళ్ళు మన దగ్గరికి రాకుండా, అన్ని మన దగ్గర వస్తువులు తీసుకొని కూడా మన దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల్లి తండ్రిని పిలిస్తే మనకి ఎంత మనసు వేదన కలుగుతుంది. నేను నిన్ను కన్నాను, నేను నీకు అన్ని కొనిస్తున్నాను, నీ బాగోగులు చూసుకుంటున్నాను, నా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళని తల్లి తండ్రిని పిలిస్తే మనం ఎంత కోపపడతాం, బాధపడతాం. దేవుడి విషయంలో కూడా అదే జరుగుతుందండి. దేవుడు ఆయన ప్రాణం ఇచ్చి కొన్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని పిలుచుకున్నాడు. అయితే మనము దేవుడి దగ్గర అయితే అన్నీ కావాలి, కానీ దేవుడిని ప్రేమించకుండా, సేవించకుండా ఈ లోకంలో సినిమాలు, ఈ లోకంలో దేవుడి కారికి ఏది ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిచ్చిందండి. దేవుని వాక్యము అవునంటే అవునుగా ఉంది, కాదంటే కాదుగా ఉంది. ఈ లోకంలో మనుషులు కాదు, మాట ఒక మాట, తర్వాత ఒక మాట, 4-5 మాటలు మార్చేదానికి దేవుడు వర్తమాన భవిష్యత్ కాలంలో ఎలా ఉన్నాడో, మొదట్లో ఎలా ఉన్నాడో, మధ్యలో అలానే ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. దేవుడు మాట తప్పలా, దేవుడు ఆలోచన తప్పలా, దేవుడు ప్రేమ తప్పలా. మనుషులైన మనము తప్పిపోతున్నాం. మనుషుల్లో కోపం పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది, మనుషుల్లో మోసం పెరిగిపోతుంది, మనుషుల్లో కుట్ర పెరిగిపోతుందండి. మనుషులు ఒకరినొకరు ఎలా తొక్కివేయాలా, ఒకరినొకరు ఎలా నిర్మూలన చేయాలా, ఒకరినొకరు ఎలా మోసం చేసుకోవాలా, ఇవే నేర్చుకుంటున్నారు. తమ బిడ్డలకు కూడా ఇవే నేర్పిస్తున్నారు, కానీ తమ బిడ్డలకి దేవుడు వాక్యం నేర్పించాలా. ఎవరన్నా వెళ్ళేటప్పుడు దేవుడిని ఎలా కీర్తించాలి, ప్రైజ్ లార్డ్ ఇవన్నీ నేర్పించాలి, కానీ వాళ్ళకు బూతులు నేర్పించడము, లేదా వాళ్ళని వీళ్ళని తిట్టేది నేర్పించడము, లేదా ఈ లోకంలో మతాలు, ఈ మతం అంటేది, ఆ మతం అంటేది, మతాలు కాదని మన దేవుడు సత్యము బైబిల్ గ్రంథంలో మతం గురించే లేదండి. మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అన్ని మనుషులు పెట్టుకున్న అన్ని మన చేతులను మనం చేసుకొని మనము ఫైట్ చేసుకొని దేవుణ్ణి ఒక మతంగా మనం చూసుకుంటే మనం చాలా ఇబ్బందులు పడాలి. మనం ఆదాం గారి ద్వారానే ఈ లోకమంతా వ్యాపించబడింది. ఆదాం తర్వాత నోవాహు గారి ద్వారా మళ్ళా వ్యాపించబడింది. అయితే వాళ్ళకి ఏ మతం లేదు, వాళ్ళని సృష్టించింది దేవుడే. వాళ్ళ బిడ్డలు ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళలో వచ్చిన జనరేషన్సే. మనుషులు పెట్టుకొని మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ ద్వేషించుకుంటూ అలా చేస్తే చాలా తప్పు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించి దేవుని వర్ణించే బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధమైన దేవుడా, సత్యదేవుడా, నిత్యదేవుడా, యూదా గోత్రపు సింహమా, అయ్యా మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నాను ప్రభువా. నా ప్రార్థనకి ఆమేన్ అని ముద్ర వేయమని నీ సేవకుడుగా మీ పాదాల మీద పడి వేసే గోజారుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించాలా, మహిమపరచాలి, మిమ్మల్ని వర్ణించే బిడలుగా వేసే మేము ఈ లోకంలో బ్రతకాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన లేఖనము మా జీవితంలో నెరవేర్చుకొని మేము అనేక మందిని మీ సత్య మార్గము, నిత్య మార్గము, మీ పరిశుద్ధమైన మీ మార్గంలోకి నడిపించదని సహాయము దయచేయమని మీ సేవకులుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటి నలునికి మేలు ప్రభువా, అది మోపిన వాడు యెహోవాయే కాబట్టి అయ్యా. మీ కాడి వేసే ప్రతి ఒక్క యవనస్తురాలు మోసి మీ పరిశుద్ధమైన శక్తి వాళ్ళకు దయచేయమని మీ సేవకులుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు, కానీ వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులను, కొలిక్స్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. వాళ్ళనైతే మేము చూడలేం. రెండోసారి అయితే మీలో మీ బిడ్డలుగా వాళ్ళు చనిపోతే రెండో మరణంలోకి వెళ్లకుండా ఉంటే మేము రెండోసారి వాళ్ళు చూడగలుగుతాం, ఒక నిరీక్షణ మాకు ఉంటుంది. కాబట్టి మేము మీలో చనిపోయి వేసి మీలో పునరుద్ధానం అయ్యేదని సహాయం దయచేయండి. వేసి చనిపోయిన వారికి గాయము కట్టేది మీరే, గాయం రేపేది మీరే, వాళ్ళు బంధువర్గాన్ని శాంతిపరచమని అడుగుచున్నాను ప్రభువా. అదేవిధంగా రోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ గర్భఫలాన్ని ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేకుంటే మంచి బలమైన బిడ్డలు, ఆరోగ్యకరమైన బిడ్డలు, మంచి అవయవాలు కలిగిన బిడ్డని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా క్రీస్తు అన్న బండ పైన వాళ్ళ కుటుంబం వేసే మంచిగా కట్టుకునేదానికి సహాయం దయచేసి, క్రీస్తు అన్న బండ మీద వేసే వాళ్ళ జీవితం స్థిరపరచుకునేదానికి సహాయం దయచేసి, సియోనులో నుండి వాళ్ళని ఆస్వాదించండి. ఇలాంటి యానివర్సరీ అనేకం జరుపుకుని కృపను దయచేయండి అయ్యా. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దైన వర్ధిలిన, ముఖ్యంగా మీ దైందును వర్ధిల్లాలయ్యా. మీ కాడి మోయాలయ్యా, మీ సేవ చేయాలయ్యా.
సర్వలోకానికి వెళ్ళాలయ్యా, సర్వ సృష్టికి వెళ్ళాలయ్యా, అనేక ఆత్మ రక్షించాలి ప్రభువా. మేము నడవాలయ్యా పరలోక రాజ్యానికి, అనేక మందిని నడిపించాలయ్యా. మేము సర్వలోకానికి వెళ్ళాలయ్యా, అనేక మందిని సర్వలోకం తీసుకొని వెళ్ళి సువార్తను ప్రకటించేదని సహాయం దయచేయండి. ఏ వయసు వారైనా మీ దయా కిరీటాన్ని ఇచ్చారు. ఆ పుట్టినరోజులు అనేకం జరుపుకొని యేసయ్య మీ లోబడే శక్తిని దయచేయండి అయ్యా. ఈరోజు అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కాపాడండి అయ్యా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి ఆత్మను దయచేసి అయ్యా మీ సేవలు ముందుకు పరిగెత్తేదానికి అయ్యా వాళ్ళకి మంచి తెలివిని దయచేసి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీలు ఇంటెన్సివ్కి వెళ్ళాం మరణ పడకల పైన స్వస్థపరచండి అయ్యా. దేశం మీద దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేంని కాపాడండి, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి, కరువులు తీసివేయండి అయ్యా. మాకు లేమి తీసివేయండి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ సమస్యలు తీసివేసి సమృద్ధిగా దయచేసి బ్లెస్ చేసి ప్రతి ఒక్క అధికారుల హృదయాలు కరిగించి ఒకరి మీద ఒకరికి, ఒక దేశం అంటే ఒక దేశానికి ప్రేమ కలిగేదానికి సహాయం దయచేసి బ్లెస్ చేసి కాపాడమని అడుగుచున్నాము తండ్రి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవుని తెలియపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వేలంతో అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.